వైసీపీ సీనియర్ నేత రాజ్యసభలో అడుగుపెట్టబోతున్న టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎంపీ కూడా అయిన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కూడా అయిన వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని లేపాయి. అయితే ఆ దుమారంలో రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రం కానీ లేకపోతే ఏ కొద్దిగా రాజకీయ పరిజ్ఞానము రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సీరియస్గా తీసుకోలేదు. తీసుకోకపోగా అజ్ఞానం ఇది అంటూ వీళ్ళ అజ్ఞానాన్ని కొట్టిపారేశారు. కానీ ఆ దుమారంలో కొట్టుకుపోయింది ఎవరు అని అంటే వైసీపీని. వాళ్ళకు వాళ్ళే ఎందుకు ఈ కామెంట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేపించారు ఈ స్టేట్మెంట్స్, ఇవి ఎవరిప్పించారు సుబ్బారెడ్డి గారితో అనే దాని మీద పెద్ద మల్లగులాలు పడినట్టే కనబడుతోంది. పైగా అనుకూల మీడియా కూడా సమర్థించలేని ఒక ఆత్మరక్షణలో పడిపోయింది వైసీపీ నాయకత్వం. మరి అది ఏ రకమైన సెంటిమెంటల్ డ్రామా కోసం ఆ పాయింట్స్ వాడారు. హైదరాబాద్ని మరికొన్నేళ్ళు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి అనే ఒక ఆ స్టేట్మెంట్ చేయడం వల్ల వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ని రగిల్చి ఓట్లు కొట్టాలనుకున్నారా ఏమో తెలియదు, అది వాడారు. కానీ అది వాడిన తర్వాత మొత్తం రివర్స్ అయింది. అటు బీజేపీ వైపు నుంచి, కేంద్రం వైపు నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల నుంచి, అన్ని వర్గాల ప్రజల నుంచి, తెలంగాణ నుంచి అయితే అసలు ఊహించని రియాక్షన్ వచ్చింది. వాళ్ళు అనుకున్నది కూడా అదే. తెలంగాణ నుంచి నెగిటివ్ రియాక్షన్ వస్తే మనకి ఓట్లు పడతాయి, సెంటిమెంట్ ఇదవుతుంది అని అనుకున్నట్టున్నారు. కానీ ఏపీ ప్రజల నుంచి కూడా అదే అభిప్రాయం వచ్చింది. అసలు 10 ఏళ్ళు ఇచ్చిన తర్వాత కట్టుకోవడం చేతగాక ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా పొడిగించమని అడగడం ఏంటి అనేది చాలా ఇదవడంతో అది బూమరాంగ్ అయి రివర్స్ అయ్యింది. రివర్స్ అవడంతో మళ్ళీ 4 ఖర్చుకుని ఏకంగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి ఆయన ఉద్దేశం ఏంటో తెలియట్లేదు, మా పార్టీ అభిప్రాయం అది కాదు, అసలు మాకు ఆ ఉద్దేశం లేదు, ఆయన వ్యాఖ్యలకి మా పార్టీ విధానానికి సంబంధమే లేదు, ఏదో మీడియా వక్రీకరించినట్టుందంటూ అల్టిమేట్గా ఫైనల్గా వచ్చేది ఏంటంటే మీడియా వక్రీకరించిందన్న అలవాటు కదా రాజకీయ నాయకులకి. సో అలా అనేది దాన్ని ఏదో పాసింగ్ రిమార్క్ని తోసేసి మొత్తానికైతే అది లేదు ఇంకా అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది వచ్చిన దాన్ని ఎందుకు వదిలిపెడతారు ఎవరైనా, ప్రజలు కానీ మీడియా కానీ వదలదు కదా. ఇది ఎందుకు పుట్టింది దురాలోచన అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, నెల్లూరు సంబంధించిన సీనియర్ నాయకులు, పైగా విచిత్రం ఏంటంటే 3 ఎంపీలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 3 ఎంపీలు చంద్రబాబు నాయుడిని కలిశారు. సో ఈ 3 రెడీ అయిపోతున్నారా పార్టీ మారిపోవడానికి? ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కలిశారు. ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ఇది తీసుకొని ఉన్నారు, ఎలాంటి బాధ్యతలు తీసుకొని ఉన్నారు అనే దాని మీద క్లారిటీ రాలేదు. సంథింగ్ ఏదో అలా ఉంది. అంటే ఏదో ఉద్దేశం లేకపోతేనైతే కలవరు కదా, కలిశారంటేనే సగం అయిపోయినట్టు పని. ఆ మిగతా సగం ఏంటి? మొత్తం మీద 3 ఇక గోడ దూకేయడం అనేది నెగిటివ్గా కాకుండా 3 పార్టీ మారిపోతున్నట్టేనా అనేది రెండో కీలకంగా అంశంగా కనపడుతోంది. ఇక ఆ తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ ఆయన హెలికాప్టర్కి అనుమతి ఇవ్వాల. మరి ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి ఏదో కారణాలు చెప్తారు. ఏదో కారణాలు చెప్పి ప్రభుత్వం హెలికాప్టర్ భీమవరంలో దిగడానికి అనుమతి ఇవ్వలేదు. అంటే వాళ్ళేమో అక్కడ 2 కిలోమీటర్లకి, రాజధాని గ్రామాల్లో 2 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ తిరగొచ్చు. అదేమంటే ముఖ్యమంత్రి కాబట్టి మరి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు లేదు అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. జన సైనికులు చాలా సీరియస్గా ఉన్నారు. దానికి వాళ్ళ గుడివాడ ఆయన మాజీ మంత్రి కొడాలి నానిగారు అంటారు, విజయవాడ దాకా వచ్చి భీమవరం హెలికాప్టర్ లేకపోతే వెళ్ళలేడా? రాజధాని గ్రామంలో 2 కిలోమీటర్లు వెళ్ళలేకనే హెలికాప్టర్ ఎక్కారా? మరి అదేమి కామెంటో అదేమి స్టేట్మెంటో అర్థం కాదు. రేపు ఎలక్షన్స్లో 10 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లకు హెలికాప్టర్ లేకుండానే తిరుగుతారు నాయకులందరూ. చూద్దాం, అది కూడా చూద్దాం ఎంత దూరం ఉంది. అది కూడా 20 రోజులైతే ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదా. సో ఇలాంటి కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలు మనతో చర్చించడానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. రాజు గారు, ముందుగా ఈ హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా మరికొన్నేళ్లు పొడిగించాలి అని
నిన్న సుబ్బారెడ్డి గారు అనడం, ఆ వెంటనే మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి నాలుగు గరుచుకుని అబ్బాయి అది మా స్టాండ్ కాదని ఒకళ్ళు, మా విధానం అది కాదని ఒకళ్ళు, ఈ యూటర్న్ తీసుకుని మరి డ్యామేజ్ కంట్రోల్ కదా మొదలు పెట్టారు, కానీ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయినట్టు. దాని మీద మీ విశ్లేషణ లేదా మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది దుష్టులకి దురాలోచనలు వస్తాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంత పనికిమాలిన ఆలోచన. అంటే మేము 3 రాజధానులు కడతామని చెప్పి సరే మళ్ళీ కోర్టులోంచి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ సుప్రీంకోర్టులో దీని మీద మళ్ళీ స్టే ఇవ్వమని అడిగి ఎన్నో ప్రయత్నాలు చేశారు, రకరకాల ప్రయత్నాలు. 2 సంవత్సరాల నుంచి ఇదిగో వచ్చే వారం వచ్చేస్తున్నాడని గుడ్ల మంత్రి, ఇంకోసారేమో సాయిరెడ్డి, ఇంకోసారేమో ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన సుబ్బారెడ్డి, వీళ్ళందరూ ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడని అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు సడన్గా 3 రాజధానులు కాదు కదా, అసలు రాజధాని కట్టే స్తోమతే మాకు లేదు అని చెప్పి నామినేషన్ వేసిన తర్వాత సుబ్బారెడ్డితో అది మాట్లాడించడం పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఇటువంటి పనికి మాలిన ప్రభుత్వ పెద్దల్ని ఇంకొక నిమిషం కూడా ఉంచకూడదు ప్రభుత్వంలో అని చెప్పి జనాలు డిసైడ్ అవ్వడానికి, కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా డిసైడ్ అవ్వడానికి ఒక సువర్ణ అవకాశాన్ని సుబ్బారెడ్డి ఇచ్చాడు. సుబ్బారెడ్డి ఇవ్వటమే కాకుండా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద పూర్తి వివరణలు కూడా ఇస్తారు అన్నారంటే అతను జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుకుని తీసుకున్న డెసిషన్ అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ ఇందాక మీరు ప్రియాంబుల్లో చెప్పినట్టు ఎప్పుడైతే ఇది బూమరాంగ్ అయిందో, కానీ జనాలు తిట్టుకోవడం మొదలుపెట్టారో, ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా మరి సీనియర్ అనలిస్ట్ ఆయన కూడా ఇది సెల్ఫ్ గోల్ వేసుకున్నారు వీళ్ళు అని చెప్పి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. అందుకని కరెక్షన్లో భాగంగా మరి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారితో చెప్పించారు. అది అఫ్కోర్స్ కొంచెం మరి ఆయన మాట క్లారిఫికేషన్ కొంచెం క్లియర్గా ఉంటే బాగుండేది. క్లారిఫికేషన్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది. బట్ ఏదేమైనా మరి అతన్ని సుబ్బారెడ్డిని డిజోన్ చేసినట్టుగా నాకు అనిపించింది. చేశారు, నిజమే. అది ఈయన మాట్లాడింది అవును, డిజోన్ చేశారంటే ఆ డ్యామేజ్ కంట్రోల్కి ఈయనతో మాట్లాడించారు. బట్ ఎప్పుడైతే మరి ఒక ఏరియాని ఒక ఏంటది పాలెగాడుగా పరిపాలిస్తున్న విశాఖ లాంటి ఏరియాని పరిపాలిస్తున్న వ్యక్తి విశాఖ రాజధాని ఇప్పట్లో మా వల్ల కాదు, మేమేమి చేయలేము, ఒక 3 ఏళ్ల పాటో 5 ఏళ్ల పాటో దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇది డెఫినెట్గా తెలంగాణలో రేపు రాబోయే ఎన్నికల కోసం కేసీఆర్ గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కలిపి ఆడిన పన్నాగం. అది ఇటు వాళ్ళకి ఇటు వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు, కానీ అది రెండిట్లకి చెడ్డ రేవడే అవుతారు. గతంలో ఇలాంటి స్టూపిడ్ ఎక్సర్సైజే మీరు తెల్లారితే పోలింగ్ అనగా ఈ పోలీసులందరూ వచ్చేసి ఏదో పెద్ద యుద్ధ వాతావరణంలో నాగార్జున సాగర్ని ఆక్యుపై చేసేసి కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. అది బూమరాంగ్ అయ్యి అది వాళ్ళకే ఆ నల్గొండ జిల్లాల్లో అక్కడ షేపులు లేకుండా పోయే పరిస్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ పార్టీ. అదర్వైజ్ 50,000 60,000 తేడాలో ఓడిపోకుండా ఒక 20,000 25,000 తేడాలో ఆ నల్గొండ ఖమ్మం సీట్లు పోయిండే. మరి దారుణంగా ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా అతి దారుణంగా ఓడిపోయారంటే ఈ చీప్ ట్రిక్సే కారణం. వీళ్ళకి ఈ కుమ్మక్కు రాజకీయాలు ఇక్కడున్న తెలంగాణ టీఆర్ఎస్లో అదే కేసీఆర్ గారికా కేటీఆర్ గారికా అన్నది పక్కన పెడితే ఈవెన్ నా అరెస్ట్ అప్పుడు కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇటువంటి చీప్ ట్రిక్సే ఆ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నవాడు ఒకడు కలిసి చేశారు. వాళ్ళకి ఆ అవినాభావ సంబంధాలు ఉన్నాయి. పైగా ఈ మన రాష్ట్రానికి ఇక్కడ ఉన్న ఆస్తులు సెక్రటేరియట్ కానీ వేరే గెస్ట్ హౌస్ల్లో కూడా మనకి ఎన్నో వాటాలు ఉన్నాయి, చాలా స్థలాలు ఉంటాయి. గంపగొత్తగా ఒక బిర్యానీ తిని ఇంక వేరే ప్రైవేట్ డీల్స్ ఏదో వేసుకొని ఉంటారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ అధికారులు ఉండటానికి సంబంధించిన వసతులతో సహా మొత్తం అంతా తెలంగాణకి కొన్ని వేల కోట్ల ఆస్తి వీళ్ళ అమ్మబాబు సొమ్ములాగా, అంటే మన కొడాల నాన్నగారి భాషలో చెప్పాలంటే వీడి అమ్మ మొగుడు సొమ్ములాగా, దో ఇట్స్ నాట్ మై లాంగ్వేజ్, అర్థమయ్యే భాషలో చెప్తున్నా, పనిచేశారు వీళ్ళు. ఇప్పుడు పనిచేసిన తర్వాత
మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆఫీసులు పెట్టుకుంటాము, ఇది రాజధాని అంటే ఆఫీసులు పెట్టుకోవాలి కదా. మరి వీళ్ళకి ఒక చిన్న 3 జిల్లాలని పరిపాలించడానికే 5 లక్షల ఎస్ఎఫ్టీ కావాలన్నారు మొన్న. విశాఖపట్నంలో ఆ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉంటే ఒక 5 లక్షల ఎస్ఎఫ్టీ కావాలన్నారు. అంటే ఇప్పుడు 5 లక్షల ఎస్ఎఫ్టీని ఇక్కడ అద్దెకి తీసుకుంటారా? మళ్ళీ కడతారా? కట్టాలంటే డబ్బులు ఉన్నాయా? అసలు అడగడానికి బుద్ధి ఉందా వీళ్ళకి? అసలు చిత్తశుద్ధి ఉందా? అంటే ఒక రాజధాని అమరావతిని ఎక్కడికక్కడ ఉన్న బిల్డింగులు ఉన్నట్టు ఆపేశారు, రోడ్లన్నీ తవ్వుపోయారు వాళ్ళ ఎంపీలు వీళ్ళందరూ కలిసి. దాన్ని కంటిన్యూ చేసుంటే సరిపోయేది. అవన్నీ మానేసి ఇప్పుడు ఇంత బేలగా దీన్నే మేము అడుగుతున్నాము అంటే ఇది కేవలం తెలంగాణ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ఆంధ్రాలో ఇదే సెంటిమెంట్ ఇందాక మీరు చెప్పినట్టు వర్కౌట్ అయితే మరి అధపాతాలలో కూరుకుపోతున్న దినదినం వీళ్ళకి కూడా ఏదన్నా ఓహో మనకి కామన్ క్యాపిటల్ ఉంటే మనకు ఏదో కొంచెం అడ్వాంటేజ్ అవుతుందేమోరా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకి బంధువులుగా అక్కడ ఉన్న వాళ్ళు ఏదన్నా ఒక ట్రాప్లో పడతారా అని అనుకున్నారు. కానీ రెండుకి చెడ్డ రేవడిగా ఇటు టీఆర్ఎస్ వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు 4 ఖర్చుకొని అలా కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. కానీ నో వన్ వుడ్ కన్సిడర్ వీళ్ళు ఎంత పనికి మాలిన పేదవాలో ప్రజలకైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. అందుకు ఒక రకంగా ప్రతిపక్షాలకి కాస్త ఒక ఆయుధం అందించారు, ఒక వజ్రాయుధాన్ని అందించారు. ఇది అంటే ఇది సుబ్బారెడ్డి గారు జస్ట్ లైక్ దట్ అన్న వ్యాఖ్యల, లేకపోతే పార్టీ ఆలోచన విధానంలో భాగంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారా? పార్టీ ఆలోచన విధానం కాకపోతే ఎవడ పడితే ఆడికి మాట్లాడే ఫ్రీడమ్ అసలు ఈ పార్టీలో ఉండదండి. జీవీడి కృష్ణమోహన్ జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు. ఆ స్క్రిప్ట్నే వీళ్ళు చదవాలి తప్ప వేరే రకంగా ఇంకో స్క్రిప్ట్ చదవడానికి వీలు లేదు. పైగా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద వివరణ ఇస్తారు అని అన్నారు. తర్వాత పాపం అది సమర్థించుకోవడానికి కూడా సత్యబాబు గారు చాలా తడబాటు పడ్డారు. ఎందుకంటే విలేకరులు లేదు మీ మీడియా వకీలించేశారు అని చెప్పి అంటే, లేదు సార్ మేము చాలా స్పష్టంగా విన్నాం సార్ అని మీడియా వాళ్ళు చెప్తే లేదు సరిగ్గా లేదని చెప్పి ఆయన పాపం చాలా తడబాటు పడి ఒక పక్క మరి అంత ముఖ్యమంత్రి చిన్నాన్ని కాదనలేక, అలాగని పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చేయమన్నారు కనుక మరి డ్యామేజ్ కంట్రోల్ సరిగ్గా చేయలేక పాపం ఆయన చాలా తపన పడ్డారు. కానీ కుదరలా, సెట్ అవ్వాల ఆ స్క్రీన్ ప్లే పాపం ఆయన సెట్ అవ్వలేదు. మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి డెఫినెట్గా వాళ్ళు తీసిన గోతులో ఇటు కేసీఆర్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పడ్డారంటంలో మనకి ఎటువంటి సందేహము వలదు. వెంకటకృష్ణ గారు రైట్. ఇక మనం ఇంకొక టాపిక్, ఇంటెన్షనల్ ఇట్ ఈస్ డెలిబరేట్. ఇట్ ఈస్ ఇంటెన్షనల్ ఇట్ ఈస్ డెలిబరేట్. మరి ఇంకో మాట కూడా అన్నారు సుబ్బారెడ్డి గారు, మీరు మొత్తం వింటే అందులో ఎలక్షన్ల తర్వాత దాని కార్యాచరణ మొదలు పెడతామన్నారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఏదో నెగ్గుతారని మేము నెగ్గుతామని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఒక బిల్డప్. వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎలాగో రారని. కేవలం ఈ స్టేట్మెంట్ వల్ల ఏదన్నా ఓట్ల శాతం పెరుగుతుందేమో అని వారి తపన. ఇప్పుడు దాకా వైజాగ్ వచ్చేసేమని చెప్పి అంతకుముందు ఏమన్నారు వెంకటకృష్ణ గారు, ఫస్ట్లో కర్నూలునేమో న్యాయ రాజధాని అన్నారు. సుప్రీంకోర్టులో మ్యాటర్ వస్తే లేదు సార్ మేము అసలు న్యాయ రాజధాని అనలేదు సార్, అసలు న్యాయ రాజధాని అని మీ సుప్రీంకోర్టు పర్మిషన్ లేకుండా మేము అలా ఎలా అంటాం సార్ అని చెప్పి అక్కడ జాలిగా ఫేస్ పెట్టి అసలు ఆ ప్రపోజలే లేదని చెప్పి అక్కడ పచ్చాబద్ధం ఆడారు. ఇప్పుడు అసలు 3 రాజధానులు లేవు, నా మోహం లేవు, మళ్ళీ పాత రాజధాని అంటున్నారు. అంటే ఇంత యూజ్లెస్, అంటే ఎంత నిష్ఫలమైన ప్రభుత్వం ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. ఒక వ్యక్తికి అధికారం ఇస్తే మంచి చేయొచ్చు, మంచి చేయలేకపోవచ్చు, కానీ ఇంత చెడు చేయగలగటం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనితర సాధ్యుడు అని
మనం బిరుదివ్వచ్చు. నోబడీ కెన్ డిస్ట్రాయ్ యాజ్ మచ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ డన్. ఇది అసలు కుదరదు. ఎంత పనికిమాలినోడైనా ఇంత డిస్ట్రాయ్ చేయలేడు. అంటే అతను అసలు పిహెచ్డీ చేశాడు హౌ టు డిస్ట్రక్ట్ స్టేట్ డీసెంట్ స్టేట్ని అన్నదాని మీద. జగన్మోహన్ రెడ్డి గారు రీసెర్చ్ చేసి ఒక స్ట్రక్చర్డ్గా డిస్టెబిలైజ్ చేసేశారు ఈ రాష్ట్రాన్ని. మరి ఎందుకో ఆయనకి ఈ రాష్ట్రం అంటే అంత పగ ఎందుకో మనకు తెలియదు. సరే, అలాగే ఇప్పటికే ఇద్దరు ఎంపీలు ఓపెన్ గా జాయిన్ అయిపోయారు. కర్నూలు ఎంపీ అండ్ నరసరావుపేట ఎంపీ లావుకి శ్రీకృష్ణదేవరాయలు. ఇట్లా ఒక 3-4 పేర్లు క్లియర్ గానే వచ్చాయి. మీరు ఆల్రెడీ ఎలాగో అక్కడే ఉన్నారు, షర్టు కూడా అదే వేస్తున్నారు. మళ్ళీ ఒకసారి గట్టిగా అదే కొట్టొచ్చినట్టు అదే వేసుకున్నారు మీరు. సో ఇవాళ దీంతో పాటు మొన్న సాయంత్రం ఒక ఇద్దరు, నిన్న ఉదయం ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్డిలను సరదాగా పిలుచుకునే 3 ఎంపీలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నిన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కలిశారు అనేది వచ్చిన వార్త నిజం కూడా. సో దీంట్లో ముగ్గురికి ముగ్గురు పార్టీలోకి మారిపోతున్నారా? దీని మీద కొంత ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఏదో కొద్దిగా డౌట్ ఉందని, లేకపోతే ఆయన ఏదో ఇంకా క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి. ఆదాల గారు వేమిరెడ్డి గారు, మాగుంట గారు క్లియర్ అయిపోయిందని ఏదో చెప్తున్నారు. మొత్తం మీద ముగ్గురు మారిపోవడం ఖాయమా? ఎప్పుడు, ఎలా? డెఫినెట్గా ఇప్పుడు ఆ 2 అయితే ఖాయమని మీరే చెప్పేశారు. దాన్ని కాంట్రడిక్ట్ చేయవలసిన అవసరమే లేదు. ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఆయన నెల్లూరు రూరల్ కంటెస్టెంట్గా ముందే డిక్లేర్ చేశారు. కానీ నిన్న ఎప్పుడైతే మరి ఇటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారి భర్త రామనారాయణ రెడ్డి గారికి చిన్న తమ్ముడు, అంటే ఇద్దరు కవల పిల్లల్లో జై విజయ్ అని, అందులో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్కి పోటీ చేయమన్నారు. అది ఖచ్చితమైన వార్త. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోతారు అని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు. ఈరోజు కాకపోతే మరి ఆయన్ని మన తాడేపల్లికి రమ్మన్నట్టుగా తెలిసింది. మరి ఆ వార్త ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ బహుశా ఈరోజు సాయంత్రం వారి భేటీ బహుశా ఉండొచ్చు. కానీ ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని చూసుకున్నారు కనుక డెఫినెట్గా ఆ వికెట్ కూడా పడిపోయినట్టే లెక్క. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ధైర్యం ఉంది, ఒరిజినల్ రెడ్లు కాబట్టి వీళ్ళకి ధైర్యం ఉంది కాబట్టి ఇడేం పీకెళ్ళి అని చెప్పి వీళ్ళు బయటపడ్డారు. బట్ చాలామంది ఇంతకంటే ఎక్కువ కోపంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు బయట పడలేకపోతున్నారు. ఎందుకులే ఆ కోడ్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉందాం, లేకపోతే ఏదో ఆర్ఎడ్డి ఎస్పీ తోటో, ఆర్ఎడ్డి డిఐజీ తోటో, ఆర్ఎడ్డి డీజీ తోటో ఏదో కేసులు పెట్టిస్తారా బాబు, మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి భయపడి ఉన్నారు తప్ప ఇతన్ని ప్రేమించి ఎవరో అట్లీస్ట్ 60 to 70% పీపుల్ వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఉన్నారు తప్ప భయంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అందరూ ఏసడించుకుంటున్నారు అన్నది నిజం. అంటే బయటకు వస్తే అందరికీ తెలుగుదేశంలో కూడా అవకాశాలు ఇవ్వలేరు, సర్లే ఎందుకులే అని చెప్పి కుమిలిపోతూ దుఃఖంలో అలా పడున్నారు తప్ప ఎవరో కూడా అట్లీస్ట్ 70 to 80% సంతోషంగా అయితే లేరు. తర్వాత మాట్లాడితే కన్నీటి తరలే. మామూలుగా మీకున్న అనుభవం ప్రకారం మామూలుగానే అపాయింట్మెంట్లు ఇవ్వడు. అసలు మీ పార్టీలో మీ ప్రస్తుత పార్టీ నుంచి మీ తిరుగుబాటు కారణమే అపాయింట్మెంట్ దగ్గర మొదలైంది. నాకున్న అక్కడే మొదలైంది. సో అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని తాడేపల్లికి రమ్మని అన్నారు అని అంటే ఇక అది మరి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చా? అంతేగా సార్, వసుదేవుడు అంతటి వారే గాడిద గాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు వసుదేవుడు, ఎవరు గాడిద ఎవడు వసుదేవుడు అంటలా అంటే అంటలేదు నేను. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రులు, ఆయన నేను ఎప్పుడు వసుదేవుడిగానే భావిస్తాను. అలాగని జగన్మోహన్ రెడ్డి గారిని గాడిదని కూడా నేను అంటలేదు. బట్ డెఫినెట్ గా ఇప్పుడు అందరి మీద ఎలక్షన్ టైంలో ఎలా అయితే ఇవాళ వాలంటైన్స్ డేలో కూడా ఒక ముసలావిడికి జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టుకున్న ఫోటో ఒకటి బాగా
వైల్డ్గా సర్క్యులేట్ అయింది అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో. అవును. అలా చాలా మంది ముద్దెట్టేసేవాడు ఆయన కూడా చాలా మంది ముద్దెట్టేసుకుని ఆయన అబ్జెక్ట్ చేసేవాడు కాదు. ఇప్పుడైతే అసలు కంచెలు వేసుకుని తిరుగుతున్నాడు, పంచులు కట్టి తిరుగుతున్నారు కాబట్టి ఎవరికి ముద్దు పెట్టే అవకాశం కాదు కదా, కనీసం దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగే ఛాన్స్ కూడా లేదు ప్రస్తుతం. కానీ 100 కాలంలో ముద్దులు పెడుతూ తిరిగే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కనీసం ఎమ్మెల్యేల వరకు ఆయనలో చాలా పెనుమార్పు కనపడుతోంది. రా అన్న కాఫీ తాగుదామని కూడా ఈ మధ్యన అసెంబ్లీలో కొద్దిమందితో అన్నారంట. అసలు ఇవాళ నేను ఒక న్యూస్ పేపర్లో చూశాను వెంకటకృష్ణ గారు, అది నాకంతా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. గతంలో ఫస్ట్ 6 నెలల్లో ఆ రోజుల్లో కాస్త కోస్త నేను జగన్మోహన్ రెడ్డి కాస్త ఫ్రీగా మాట్లాడుకునే రోజుల్లో పాప ఎవరో ఒక ఎంపీ ఎవరో కర్నూలు అటు సైడ్ నుంచి ఒక ఎంపీ గారు సార్ ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తే ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎమ్మెల్యేలే పవర్ఫుల్, మీకున్న ఎంపీ లాట్స్ కూడా 7 ముక్కలు చేసి 7 ఎమ్మెల్యేలకి ఇచ్చేసేయండి అంతే, మీకు సంబంధం లేదు, మీ ఎంపీ లాట్స్ 7 ముక్కలు చేసి వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు పిలిస్తే వెళ్ళండి, పిలవకపోతే గొడవ పెట్టుకోవద్దు, ఆల్ పవర్స్ ఐ గివ్ ఇట్ టు ఓన్లీ ఎమ్మెల్యేస్ అని అంత దారుణంగా చెప్పి మళ్ళీ ఢిల్లీలో ఏమన్నా పవర్ ఉంటుందా అంటే ఆ మిథున్ రెడ్డి సాయి రెడ్డి వీళ్ళిద్దరితోటే మీరు వెళ్ళాలి తప్ప ఇంకెక్కడికి మీరు వెళ్ళటానికి వీల్లేదు. అక్కడేమో ఎమ్మెల్యేలకి మేము జీహోజూరు కొట్టాలట, ఇక్కడేమో 2 రెడ్లకి జీహోజూరు కొట్టాలట. ఏ ఎంపీ హ్యాపీగా ఉంటాడండి, ఏ ప్రజాప్రతినిధి హ్యాపీగా ఉంటాడండి ఇంత నియంతృత్వం? ఎంపీలు ఏ ఎంపీ హ్యాపీగా ఉంటాడని మీరు అంటున్నారు, ఎమ్మెల్యేలు ఏమైనా నమ్మేసేది ఖుషీగా ఉన్నారా? అసలు అది నిజంగా జరిగిందా లేదా మీరు ఏమైనా కళలో ఊహించుకున్నారా అమ్మో ఇట్లా జరిగిందని? లేదు ఎమ్మెల్యేలకు కూడా అంతేగా. ఇప్పుడు ఆ ప్రాంతం వాళ్ళందరూ చిత్తూరు ప్రాంతం వాళ్ళందరూ పెద్దిరెడ్డి గారికి ఊడిగుని చేయాలి, అవును. ఇంకో ప్రాంతాల్లో వైజాగ్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొన్నాళ్ళు సాయిరెడ్డికి ఇప్పుడు సుబ్బారెడ్డికి ఊడిగుని చేయాలి, ఇంకా మధ్యలో ఉన్నవాళ్ళు ఓవరాల్గా మొత్తం అందరూ సజ్జల రామకృష్ణారెడ్డికి ఊడిగుని చేయాలి. వీళ్ళేమో ఎన్నికైన ప్రజాప్రతినిధులా, వాళ్ళేమో ఎలక్షన్లో పోటీ చేస్తే డిపాజిట్ రాని వాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళకి సలాంగిరి గులాంగిరి, వాళ్ళేమో గులాంగిరి చేస్తారు, ఈ ఎమ్మెల్యేలేమో సలాంగిరి చేయాలి. సో అంచేత రెవల్యూషన్ స్టార్ట్ అయిందండి. ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ రేంజ్లో ఉంటుందా, రష్యన్ రెవల్యూషన్ రేంజ్లో ఉంటుందా మనం చెప్పలేం, కానీ వాటికైతే ఆ మినిమం ఉంటుంది, అంతకన్నా ఎక్కువే ఉంటుందండి. మీరు చూస్తారుగా రిజల్ట్. అంటే చాలా హ్యూమిలియేషన్ అండి ఇది. పాపం చెప్పుకోలేక మదన పడుతున్నారు. ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా అతను ఏదో సూపర్ హ్యూమన్ బీయింగ్ లాగా ఎవడైనా అపాయింట్మెంట్ అడిగితే ధనంజయ అన్నతో మాట్లాడి ఎవడా ధనంజయ రెడ్డి బొచ్చు నీ ఊరేడైతే నీకు గొప్ప మా గొప్ప ధనంజయ రెడ్డితోటి ఏదో ముఖ్యమంత్రి ఎలక్ట్ అయ్యావు కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నువ్వు ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నారు, కానీ వచ్చు లేదు నువ్వు ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళు ఆ రెడ్డి దగ్గరికి వెళ్ళు అంటే సిగ్గు లేనివాడు వెళ్తాడు, బుద్ధి లేనివాడు వెళ్తాడు, గతిలేక వెళ్తాడు, మతిలేక వెళ్తాడు. బట్ అయిపోయింది, టైం అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఇంక ఇతని మీద చీవనెత్తురున్న ఎవరైనా సరే తిరుగుబాటు చేస్తాడండి. ఇంకా తిరుగుబాటు చేయకుండా ఎవడన్నా ఉన్నాడంటే అటు శివునెత్తురు లేనివాడని అనుకోవాలి తప్ప శివునెత్తురు ఉన్నవాడు ఎవడో దే కాంట్ టాలరేట్. రైట్. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. మీరు కోర్టులో వేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చేస్తున్న వ్యవహారం దీని మీద ఈ రెజ్యూమ్లో జరుగుతున్న దాని మీద పిటిషన్ వేస్తే అది విచారణకు వచ్చింది. దాని మీద నిన్న వారి మీడియాలో ఏం రాసుకున్నారు అని అంటే నిజానికి ప్రజల కోసం అమలు చేస్తున్న స్కీములు అయితే ఆ స్కీములకు వ్యతిరేకంగా చేశారు రఘురామరాజు సంథింగ్ ఆ సెన్స్ వచ్చేలేక నిన్న పథకాల వలన దాని మీద ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు జరుగుతున్నాయి. అదే దాని మీద రాజు గారు మీ పిటిషన్ దాంట్లోకి వెళ్లే ముందు ఈ స్కీములా స్కాములా అనే దానికి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారు తన క్యాంపెయిన్లో భాగంగా లేకపోతే తిరుగుతూ ఉన్నారు కదా, దానికోసం భీమవరం హెలికాప్టర్లో వెళ్ళడానికి అక్కడ హెలికాప్టర్ దిగడానికి అనుమతి ఇవ్వకపోతే ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయనకి ఏదో టైమింగ్ అది ఉంటుంది, ఆ టైం ప్రకారం అక్కడికి వెళ్తే హెలికాప్టర్లో వెళ్ళి పైగా గొప్పగా ఉంటాయి కదా రోడ్లు, ఆ రోడ్లలో వెళ్ళి కాన్వాయ్తో సహా చాలామంది వస్తారు అభిమానులు, మరి ఆ కార్లు వేసుకుని
వీళ్ళందరూ రోడ్లు వెళ్తే ఏ కార్లు ఎక్కడ పంచర్లు అయిపోతాయో తెలియదు. మరి గుడివాడ ఆయన అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు కానీ పైగా ఆయన హెలికాప్టర్ అనుమతి ఇవ్వలేదు. వెళ్ళాలంటే 2 గంటల ప్రయాణం. అవునండి, ఆయన కాన్వాయ్లో వెళ్ళాలంటే 2 గంటల ప్రయాణం 5 గంటలు పడుతుంది మినిమం. అవును, జనం దారి పొడుగుతూ జనం ఉంటారు కాబట్టి టైం సేవ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆయనకి అప్పుడప్పుడు కొంచెం బ్యాక్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ రోడ్లలో, మా రోడ్లు మామూలు రోడ్లు కాదు, ఆ రోడ్లో వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి, గతుకుల రోడ్లు కాబట్టి హెలికాప్టర్ ప్రయాణం డెఫినెట్గా ఆయనకి చాలా అవసరం. సో మరి హెలికాప్టర్లో వెళ్ళటానికి పర్మిషను వీళ్ళు ఇవ్వట్లా. గతంలో నేను ఒకసారి మోడీ గారి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు వీళ్ళు దారులన్నీ కాసేస్తాయి జగన్ అండ్ కంపెనీ, నేను చాపర్లో వెళ్ళాలని చెప్పి కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నా. సో ఆ పర్మిషన్ నేను ఈవినింగ్ సబ్మిట్ చేసి ఫైల్ చేస్తే పొద్దున్నే 8 గంటలకల్లా నాకు పర్మిషన్ ఇచ్చిన స్కూల్కి వీళ్ళు వెళ్ళి అక్కడ టేపులు పట్టుకుని వెళ్ళి ఆ కొలతలో ఏదో 2 అంగుళాలు తేడా వచ్చింది, 4 అంగుళాలు తేడా వచ్చింది, అందుకని ఈ బిల్డింగ్ కొట్టేస్తున్నావు అంటే, ఇది ఎక్కడ కూడా రా బాబు, సడన్గా పొద్దున్నే తెల్లారుదాం తగులుకున్నారేంట్రా అంటే, నీకు సింపుల్ సొల్యూషన్ ఉందా, నువ్వు రఘురామకృష్ణరాజుకి ల్యాండ్ అవ్వడానికి, హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చావు, ఆ పర్మిషన్ మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి ఒక లెటర్ అని చెప్పి ఆ లెటర్ తీసుకుని 10:30-11 కల్లా కోర్టులో ఆ లెటర్ ఇచ్చారు. ఇంక నేనేం చేస్తా, పర్మిషన్ ఇచ్చినోడే లేదు కాబట్టి ఓకే నీకు మరి హెలికాప్టర్ పర్మిషన్ ఇచ్చినోడే కాదంటున్నాడయా, ఏదో ఇబ్బంది ఉందంట అని చెప్పి అన్నారు. అలాగా ఇప్పుడు ఏదో కాలేజీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ దిగాడు, ఇప్పుడు ఏదో అక్కడ ఏదో బిల్డింగ్ ఉందని అంటున్నారు అంటాడు. అదే 15 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి దిగినప్పుడు లేని బిల్డింగు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి బిల్డింగ్? పైగా జగన్మోహన్ రెడ్డి గారు దిగినప్పుడు 70-80 సంవత్సరాల చరిత్ర ఉన్న పెద్ద మర్రి చెట్టును కొట్టేశారంట. చెట్లు అవును కొట్టేశారు, చాలా 100 సంవత్సరాల చెట్టును కొట్టేశారు. సరే ఆ డిస్ట్రక్షన్ ఇంకా మావాడు చెట్లు నరకడం అనేది కామన్, ఊపిరి తీసుకున్నంత సింపుల్గా చెట్లు కొట్టేస్తూ ఉంటాడు, ప్రాణవాయువుని అందించే చెట్లని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అదే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే ఏదో మీటింగ్ పెడతారు, ఎంతో కొంత ప్రభావితం అవుతారు కాబట్టి జనం ఏదో రకంగా ఇరిటేట్ చేయాలి అనేది వీళ్ళ నా హెలికాప్టర్కే పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకా కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడికి ఇంకెంత భయపడతాడో చూడండి. అందుకని చెప్పి అందులో జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే మనం షాక్ తినాలి తప్ప అతను పర్మిషన్ ఇవ్వకపోతే అసలు షాక్ తినాల్సిన అవసరం లేదు. అది కానీ గుడివాడ ఆయన ఏమంటాడంటే, ఇంకా గుడివాడ ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, ఏమని అంటే రోడ్డు మీద వెళ్ళలేడా, భీమవరం హెలికాప్టర్లోనే వెళ్ళాలా అని ఆయన చాలా తేలిగ్గా అన్నాడు. వీళ్ళంతా హెలికాప్టర్లో తిరిగే అంత సీన్ ఎక్కడిది, వీళ్ళకి ఎక్కడ దాని స్థాయిలో తీసి పారేసాడు. మరి అదే ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ పలికేడివాడు రామభక్తుడు తప్ప పలికించేటివాడు రాముడని ఏదో చిన్నప్పుడు చదువుకున్నా. ఇక్కడంతా కూడా స్క్రిప్టు జీవిడి కృష్ణమోహన్ దగ్గర నుంచి వస్తుందండి. ఇదిగో దీని మీద నువ్వు వెళ్ళలేవా అని చెప్పి గుడివాడ నాని గారిని మాట్లాడమని చెప్పి ఒక స్క్రిప్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం తప్పు పట్టవలసింది జగన్మోహన్ రెడ్డిని తప్ప కొడాల వెంకటేశ్వరరావుని కాదు. ఆయన ఓన్లీ స్వరపేటిక కొడాల వెంకటేశ్వరరావు. బట్ ఆలోచన, ఆ దురాలోచన సరే ఏదో దెబ్బతింటే ఏదో చదువుకుని మాట్లాడేస్తారనుకోండి, ముందు స్టేట్మెంట్ అయితే వచ్చేస్తుంది. బట్ ఆలోచన ఎందుకంటే కొడాల వెంకటేశ్వరరావు మాట్లాడితే ఏదో 50,000 వ్యూస్ ఉంటాయని చెప్పి ఆయనతో మాట్లాడిస్తారు, వేరే వాళ్ళు మాట్లాడితే వ్యూస్ ఉండవు. కాబట్టి ఆలోచన జగన్మోహన్ రెడ్డిదే, అందులో ఎటువంటి వివాదం లేదు. అందరితోటూ ఈ చెత్త మాటలు పలికించేది, కాపుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద కూసుగొలిపిన, కమ్మవారిని చంద్రబాబు నాయుడు గారి మీద కూసుగొలిపిన, నా తోటి క్షత్రియుల్ని నా మీద కూసుగొలిపిన, ఇటువంటి దరిద్రపు ఆలోచనలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి తప్ప ఇంకెవ్వరికీ రావు.
పొరపాటున ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఎవరినన్నా తిడితే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారు. తమ్ముళ్ళు మనం అలా మాట్లాడకూడదు, మనం సభ్యతగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి అని. సో ఇక్కడ హిండ్రన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు ఇలాంటివి. మరి ఇక్కడేమో ఎంకరేజ్మెంట్ ఉంది. అసెంబ్లీలో నన్ను దారుణంగా పచ్చిబూతులు తిడితే ఓ పనికిమాలిన చెత్త వెధవ వాడికి మంత్రి ఇచ్చాడు. నా మనసు దోచేవాయ్ అని మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి సంస్కారి జగన్మోహన్ రెడ్డి. సో ఇది కూడా వెంకటేశ్వరరావుని మనం అనుకుని ఉపయోగం లేదు. కేవలం మనం జగన్మోహన్ రెడ్డినే ఇటువంటి స్టేట్మెంట్స్కి బాధ్యుని చేయాలి. ఆయన మటుకు 2 కిలోమీటర్లకి 2 ఫర్లాంగులకు కూడా హెలికాప్టర్ ఎక్కుతాడు. ఇంకెవరు కూడా మీరు చెప్తుంటే మెసేజ్ ఏదో వచ్చింది, రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కొట్టేసి 100 సంవత్సరాల చెట్లు కాదండి 200 సంవత్సరాల చెట్లు అంట. 200 సంవత్సరాల వయసున్న మేబీ చెట్లు కొట్టే తర్వాత మీరు ఇప్పుడు మాట అన్నారు, నా తోటి క్షత్రియులతో కూడా నన్ను తిట్టిస్తున్నారని. ఎక్కడ క్షత్రియులు ఇంకా మీ క్షత్రియ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎవరు వైసీపీ తరఫున మాట్లాడుతున్నట్టు 99.9% నాతోనే ఉన్నారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు. అప్పుడు నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టించి దంపతులు చూసి ఆనందించి అప్పుడు మంత్రిగా ఉన్నాయన రియాక్షన్ వస్తుంది. ఆ మంత్రి ఎవరో 4-5 ఆ క్షత్రియ అసోసియేషన్లో ఉన్న వాళ్ళని బెదిరించి అక్కడ ఏదో మీటింగ్ పెట్టించి ఆ మీటింగ్లో చాలా గొప్ప పని చేశారు, రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం చాలా సరైన నిర్ణయం అని చెప్పి ఇలాగా మాట్లాడించారు. ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడేస్తే క్రెడిబిలిటీ ఉండదని చెప్పి నా సామాజిక వర్గం వాళ్ళతోనే అతను మాట్లాడించాడు. సో ఇది కేవలం ఏంటి, అప్పుడు వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెట్టి ఆ తర్వాత వైజాగ్లో అసలు మా సామాజిక వర్గం అవునో కాదో తెలియదు, ఆడేదో క్యాస్ట్ రాజని చెప్పుకుంటూ ఉంటాడు, సరే ఆడికి ఏదో పదవి ఇచ్చాడు, వీడు వాడికి ఏదో పదవి ఇచ్చాడు. ఐ డోంట్ మైండ్ సేయింగ్ వీడు అండ్ వాడు. సో అలాగా ఆ చీప్ టెక్నిక్స్ అనమాట అవి. అవన్నీ ఏదో పాత రాజనాల నాభూషణం ఆ రోజుల్లో వాళ్ళ సినిమాల టైంలో టెక్నిక్స్ అని వాడతారు. మిమ్మల్ని తిట్టే వాళ్ళందరూ విమర్శించే వాళ్ళందరూ మీ సామాజిక వర్గం కాదా మీ దృష్టిలో? లేదు, అప్పుడేదో 4-5 తిట్టించాడు. కానీ జనరల్గా పాపం అతని సామాజిక వర్గం వల్లే దాన్ని ఎక్కువగా 10 రూపాయలు పేటీఎంలకు ఆశపడి ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటామంటే కూడా ఇదిగో ఆ కిటికేడికి వీడికి పని లేదురా అని చెప్పి ఏదో కామెంట్లు ఏదో 4 కామెంట్ 40 రూపాయలు వస్తాయి. పట్టించుకోవద్దులే, అదే పట్టించుకోం మేము. అప్పుడప్పుడు ఎప్పుడైనా చూస్తే ఎంజాయ్ చేస్తాం తప్ప పెద్ద పట్టించుకునేది ఏమీ లేదు. సరే వాళ్ళ బతుకు తెరువు కోసం ఆ పిల్ల సజ్జల ఏదో కామెంట్కి ఇప్పుడు క్షత్రియ సామాజిక వర్గం అంతా పూర్తిగా యాంటీగానే ఉందండి వైసీపీకి. మీరు అశోక్ గజపతిరాజు మీలాంటి విష్ణు కుమార్ రాజు మీలాంటి వాళ్ళు చెప్తే 0.9%. అవునా? ఓకే, 99.9% అయితే వ్యతిరేకం అండి. ఓకే, మీ వల్లే మిమ్మల్ని టార్చర్ పెట్టడం, మిమ్మల్ని థర్డ్ డిగ్రీ వల్ల 50% మీ వల్ల అశోక్ గజపతిరాజు గారిని ఇచ్చేయడం వల్ల 50% మారిపోయినట్టున్నారు కదా. డెఫినెట్గా అదే కాదు, ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి సోకాల్డ్ సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నుంచి డిసోసియేట్ అయిపోతున్నారు. అది పెద్ద పెనుమార్పు. ఓకే, మెజారిటీ ఆఫ్ ద రెడ్డిస్ ఇప్పుడు మీరు చూడండి, నెల్లూరులో బయటకు వెళ్ళాలి ఎంత పెద్ద రెడ్డి వాళ్ళు. అవును, మేకపాటి వాళ్ళు తక్కువ వల్ల, ఆనవాళ్ళు తక్కువ వల్ల, నెల్లూరు ఆల్మోస్ట్ నెల్లూరు పెద్దారెడ్లుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ క్లీన్ అయిపోయారు కదా ఆల్మోస్ట్. అవును, ఆదాల వేమిరెడ్డి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడే కాదు, ఆఖరికి మన వేణుంబాక విజయసాయి రెడ్డికి సొంత బావమరిది ద్వారకారెడ్డి. అవును, మరి ఆయన కూడా అది ఎక్కడ అన్నమయ్య జిల్లాలో, అదే పాత కడప జిల్లాలో ఏదో కాన్స్టిట్యున్సీ. అవును, అదేంటది రాజంపేట కాదు, రాజంపేట పక్కనే ఈ ఇతను మన
శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే, రాయచోటి రాయచోటి, ఆ శ్రీకాంత్ రెడ్డి ఇంటి పేరు వీళ్ళ ఇంటి పేరు కూడా ఒకటే. మరి అక్కడ మరి సాక్షాత్తు విజయసాయి రెడ్డి సొంత బామ్మర్దే మరి ఆ పార్టీని వదిలేయడం జరిగింది. ఇంకా ఈయన మన డిఎల్ రవీందర్ రెడ్డి గారు, ఆయన కూడా యాజ్ గుడ్ యాజ్ వదిలేసినట్టే, ఇంకా సస్పెండ్ అంటే చేయలేదు కానీ నన్ను చేయనట్టు, బట్ ఆయన కూడా ఆ పార్టీలో లేనట్టే లెక్క. మైసూరారెడ్డి గారు కూడా ఎప్పుడో దూరం అయిపోయారు. అలాగా ఒక స్థాయి ఉండి ఒక మంత్రి చేసి మంగళగిరి రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఆయన ఇంకో రెడ్డి, మంగళగిరి రామకృష్ణారెడ్డి, ఇలాగా చాలా మంది రెడ్డి సామాజిక వర్గం, అంటే నేను చెప్పేది రియల్ రెడ్లు ఇన్ ద సెన్స్, అంటే వీళ్ళు అన్రియల్ అని కాదు నేను అనేది, ఒక ట్రెడిషనల్గా ఒక వంశం ఒక బ్యాక్గ్రౌండు ఎప్పటి నుంచో, నేను చెప్పేది 2 జనరేషన్ల ముందు నుంచి కాదు, ఒక 10 జనరేషన్లుగా రెడ్డి రకం అనుభవిస్తున్న రెడ్డి రకం అంటే బేసిక్గా వాళ్ళు విలేజ్ హెడ్స్ మంచి పని చేసే వాళ్ళని, విలేజ్ హెడ్స్ని, రెవెన్యూ కలెక్టర్స్ని రెడ్డి గారు అనేవారు. అలాగే రఘువీరారెడ్డి గారిని వాళ్ళ వంశీకులను కూడా రెడ్డి గారు అనే అంటారు. యాదవుల్లో కూడా ఇట్స్ ఏ టైటిల్ బేసికల్లీ. ఆ రియల్ టైటిల్ హోల్డర్స్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మూవింగ్ అవే నౌ. ఎందుకు అంటే ఈ జులుముని భరించలేక చాలామంది మూవ్ అయిపోతున్నారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక క్షత్రియుల్లోనే కాదు, ఈవెన్ వారి సొంత సామాజిక వర్గంలో కూడా, అంటే ఆ టైటిల్ హోల్డర్స్ ఎవరైతే బై వర్చ్యూ ఆఫ్ దేర్ ప్రీవియస్ లీడర్షిప్ క్వాలిటీస్ పెద్ద రెడ్లుగా పరిగణించబడుతున్నారో, ఆ పరిగణించబడుతున్న రెడ్లలో కూడా సింహభాగం దే ఆర్ నౌ మూవింగ్ అవే. సో అది మనం చాలా నోట్ చేసుకోవాల్సిన అంశం వెంకటకృష్ణ గారు. అవును. తర్వాత ఇక మనం ఈ విషయంలోకి వస్తే మీరు ఒక పిటిషన్ వేశారు కదా, ఏంటంటే ఈ రెజ్యూమ్ ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అవినీతి జరుగుతోంది, కీలకమైన వనరులన్నిటినీ, ప్రకృతి వనరులని లేకపోతే ఇంకా మిగతా వాటిని అన్నిటిని కూడా బినామీలకి, బంధువులకి, వాళ్ళకి దోచిపెడుతున్నారు, వీటి మీద విచారణ జరపాలని మీరు ఒక పిటిషన్ వేశారు. దానికి వాళ్ళు రాసుకున్నది ఏంటి అంటే, మేమంతా స్కీములు పెట్టి ప్రజలకు ఇది చేస్తూ ఉంటే, ప్రజలకు పంచి పెడతా ఉంటే దోచిపెడుతున్నారని మా మీద వచ్చారని వాళ్ళు పెద్ద నిన్నంతా పరిచేశారు. సో దీని మీద మీ రియాక్షన్? చాలా గమ్మత్తుగా వాళ్ళు రాసింది ఎలా రాశారంటే, వికే గారు, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వలన పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది, ఇది కరెక్ట్ కాదు అని నేను పిటిషన్ వేసానంట. సాక్షి కథనం ప్రకారం అసలు నేను వేసింది, జగన్మోహన్ రెడ్డి సాక్షి సేల్స్ పథకం అని ఒకటి పెట్టాడు. దానికి వాలంటీర్లు అందరూ సాక్షి పేపర్ కొనాలి, సెక్రటేరియట్లో విలేజ్ సెక్రటేరియట్లో ఉన్న 1,25,000 సాక్షి పేపర్ కొనాలి అని సాక్షి అమ్ముకుంటానికి స్కీమ్ పెట్టుకున్నాడు. సో అంచేత ఒక ముఖ్యమంత్రి తన సొంత పేపర్ కంపెనీకి అమ్మకమే కాకుండా అడ్వర్టైజ్మెంట్లో కూడా అంతకంటే పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్లని కాదని ఎలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాడు. ఇది సొంత లబ్ధి చేకూర్చుకోకూడదు అని చెప్పి చట్టాల్లో ఉంది. ఒక ముఖ్యమంత్రి తన సొంత వ్యాపారాలు అవి చేయకూడదని ఉందని చెప్పి అది ఆ స్కామ్ గురించి మాట్లాడాను తప్ప ఈయన అమ్మఒడి గురించో లేకపోతే ఇంకొక ఆసరా గురించో లేకపోతే ఆ స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంట్, కాలేజీ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించో నేను మాట్లాడింది ఇవి. అలాగే భారతీయ సిమెంట్ లేకపోతే ఇల్లు కట్టలేరండి, భారతీయ సిమెంటే వాడాలా? అతను 49% వాటాదారుడు. మరి ఆ భారతీయ సిమెంట్ని మినిమం 50% క్వాంటిటీ ఏదో వెబ్సైటు ఏదో పెట్టి అందులో ఏదో టెండర్లు అని చెప్పి మిగిలిన వాళ్ళు ఎవరికి అవకాశం లేకుండా ఇతని కంపెనీలో పెట్టుబడి పెట్టిన అప్పుడు క్విట్ప్రో కంపెనీలు, సిమెంట్ కంపెనీల్లోనే వాళ్ళకి ఏదో కొంత షేర్ ఇచ్చి సింహభాగం ఇతను అమ్ముతున్నాడు. అదే దానికేదో ఎర్ర సిమెంట్ సంచులు వాడాలట. ఆ మిగిలిన 50% ఏ సిమెంట్ కంపెనీలు అయితే సప్లై చేస్తున్నాయో వాళ్ళు కూడా భారతీయ పాలిమర్స్ అని ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు ఓన్డ్ కంపెనీ ద్వారానే తయారైన ఆ ఎర్ర సంచులే కొనాలని చెప్పి కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ వివరాలతోటి మనం సబ్మిట్ చేసి ఇది స్కామరా బాబు అని చెప్పాను తప్ప నేను ఆయన స్కీముల గురించి, ప్రజలకు ఆయన చేస్తున్న బీభత్సమైన మంచి గురించి నేను మాట్లాడాల. ఆయన చేసుకుంటున్న
సొంత వ్యాపారం గురించి, అదే అలాగే మద్యం, మరి మద్యంలో మరి చాలా వ్యవహారం ఉంది. మరి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. ఆ బ్రాండ్లు తయారు చేసే వాళ్ళందరూ వీళ్ళు తాలూకా బ్యాచే. ఎందుకు మరి వీళ్ళు అంత క్యాష్లోనే అమ్ముతున్నారు? ఇటువంటివన్నీ చెప్పి దీని మీద ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది అని చెప్పి, అలాగే ఇసుక ఎవరినో తీసుకొచ్చారు, టెండర్ అన్నారు, టర్న్కీ అన్నారు, ఎవడెవడో తవ్వేస్తున్నాడు, ఈ కొన్ని వేబిల్స్ తగలబెట్టేశారు. ఇటువంటివన్నీ వేబిల్స్ ఎక్కడ తగలబెట్టారు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పేపర్ కథనాలు, ఆ డీటెయిల్స్ అన్నిటితోటి ఎంక్వైరీ చేయమని చెప్పి కేవలం స్కాముల గురించి మాట్లాడటం జరిగింది తప్ప ఆయన ప్రజలకి ఉద్ధరిస్తున్న స్కీముల గురించి అబ్బబ్బబ్బ ప్రజలు దారుణంగా సుఖపడిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఉదార స్వభావానికి అని చెప్పి, ఆయన ఉదార స్వభావాన్ని నేను అసలు ప్రశ్నించలా. ఆయన ప్రజల ఉదర స్వభావాన్ని కరెక్ట్, మీకు కూడా బాగా వచ్చింది తెలుగు, నాకు ఎప్పుడో ఉదర స్వభావాన్ని ప్రశ్నించాను. ఉదార స్వభావాన్ని గురించి నేను ప్రశ్నించలా. స్వాహ అంటే ఉదర స్వభావం గురించే మీరు అన్నట్టుగా ప్రశ్నించడం జరిగింది. సో అది బహుశా రేపైతే, ముందు ఏదో 2 వారాలు గంటాలని చెప్పి ట్రై చేశారు, మరి రేపుడికే అన్ని రోజులు ఇవ్వలేదు. మరి రేపొద్దున్న ఏ లాయర్కి కడుపు నొప్పి వస్తుంది, ఏ లాయర్కి విమానం లేట్ అవుతుంది, మరి ఇటువంటివి నాకు తెలియదు. కానీ నేనైతే తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ అయితే రేపు ప్రారంభం అవుతాయనే భావనలోనే. ఏంటి ఈ కేసు మీద వాదించడానికి కూడా లాయర్లు ఫ్లైట్లో రావడమేనా ఢిల్లీ నుంచి? కాస్ట్లీ లాయర్లేనా? మీ సుధా మీ ఫ్రెండ్ సుధా వీడు సరిపోరా? సుధాకి అంత సీన్ లేదు, ఇలాంటివి చేయడానికి సీన్ లేదు. దీనికి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన కోర్టులో నాకు ఈయన వస్తారు, నిరంజన్ రెడ్డి గారు వస్తారు, ఆయన కొంచెం ప్రిపేర్ అవ్వాలి, టైం కావాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ గారే వస్తారు అని, సిఎస్ గారు తరఫున ఏజీ గారు వస్తారు. యాక్చువల్గా అయితే ఈరోజే అవ్వాలి, ఏజీ గారు ఈరోజు బిజీగా ఉన్నానని చెప్పినందువల్ల అది రేపుడికి, ఆయన కోరిక ప్రకారం రేపుడికి వేయటం జరిగింది. సో యథాన్ని వదిలే ఉంటారు. నాగమూర్తి గారు అని చెప్పి ఒకరికి ఆయన రిప్రజెంటేషన్, అందరూ ఓ 10 మంది సీనియర్స్ ఉంటారండి రేపు. ఎందుకండి మీరు ప్రభుత్వం మీద కదా వేసింది పిటిషను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అని ప్రభుత్వం మీద కదా వేశారు. ప్రభుత్వం మీద వేసినప్పుడు ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ వీళ్ళు సరిపోతారు కదా దానికి సమాధానం ఇవ్వడానికి, వాదించడానికి. దానికి ఢిల్లీ నుంచి ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల పేర్లు కూడా కంపల్సరీగా వేయాలండి. ఒక ఎలిగేషన్ మనం చేసేటప్పుడు ఎవరు ఈయన ఎవరి ద్వారా లబ్ధి పొందుతున్నాడో వారిని కూడా పార్టీల కింద చేయటం అనేది మ్యాండేటరీ. సో కాబట్టి ఆల్మోస్ట్ ఒక 37 మంది వరకు మనం వాళ్ళని పార్టీలుగా చేర్చడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది కౌంటర్లు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళందరి తరఫున కూడా సీనియర్ లాయర్స్ ఉంటారు. ఇటువంటి అంశమే ఇందులో నేను పేర్కొన్న అంశం లాంటిదే ఇవాళ ఆ సాక్షి పేపరు అడ్వర్టైజ్మెంట్ల మీద ఇంకెవరో కూడా సుప్రీంకోర్టు నిబంధనలను ఫాలో అవ్వట్లేదని చెప్పి ఎవరో కోర్టుకు వెళ్తే కోర్టు కూడా సుప్రీంకోర్టు నిబంధనలను ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి రీట్రేట్ చేస్తూ ఓ 3 వారాల్లో మరి దాని మీద కూడా కౌంటర్ ఏమన్నారు అంటే, అఫ్కోర్స్ మై పిటిషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్. నేను అమ్మకం గురించి కూడా ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది. ఆ సాక్షి పేపర్ యజమాని ముఖ్యమంత్రిగా ఉంటూ గవర్నమెంట్ని హెడ్ చేస్తూ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరినీ గవర్నమెంట్లో ఉదార స్వభావంతో 5,000 రూపాయలకే ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన 4 లక్షల మందికి, మరి వాళ్ళకి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పేపర్ని వాళ్ళు ఉచితంగా ఇచ్చుకుంటే పర్వాలా, ప్రభుత్వం ఏమో వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చి ఆ 200 రూపాయలు వీళ్ళు నెలకి తీసేసుకుని మరి వాళ్ళకి పేపరు సప్లై చేయటం తన స్వయం లబ్ధి కోసమే చేస్తున్నట్టు చాలా స్పష్టమైంది కనుక సో దాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్. అతను స్పెసిఫిక్గా అడ్వర్టైజ్మెంట్ల వరకు వెళ్ళారు ఆ పిల్లలో. ఈ పిల్లలో అడ్వర్టైజ్మెంట్లతో పాటు పేపర్ అమ్మకాల గురించి కూడా
ప్రస్తావించడం జరిగింది. సో అది ఫస్ట్ కోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా మరి ఇందులో కూడా మరి చూడాలి ఏమవుతుందో. నేనైతే సంపూర్ణ విశ్వాసంతోనే రైట్ ఉన్నా. దీంతో పాటు వాళ్ళైతే full tension ఈ లో ఉన్నారు. రాజధాని మీద ఏదో నిర్మాణాలు పూర్తయిపోయినాయని రాజధాని అధికారులు ఉద్యోగులు వీళ్ళందరూ ఉండే క్వార్టర్లన్నీ పూర్తయిపోయి హాయి అక్కడే కాపురాలు చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి ఇలాంటి పచ్చి అబద్ధాలు, పైగా 70 సిఆర్డీఏకి కోట్ల రెంట్ కూడా వచ్చిందట. అదే సిఆర్డీఏకి రెంట్ కడుతున్నాం మేమని చెప్పి దానికో జీవో ఇవ్వడం, ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడడం అంటే ప్రభుత్వం వ్యక్తులు ఆడితే వేరు, కానీ ప్రభుత్వం రాజ్యాంగపరంగా ఎన్నికయ్యి రాజ్యాంగం పరిధిలో పనిచేసే ప్రభుత్వం ఒక జీవో ఇచ్చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేది మరి ఒక రకంగా సిగ్గుచేటు. రాజ్యాంగం అనేది ఉంటే అంబేద్కర్ గారు ఎన్పిఏ అయిపోవాలి లెక్క ప్రకారం, అది ఎన్పిఏ అయిందండి. అది అవ్వాలి, నిన్న సాయంత్రానికి అవ్వాలి. మొత్తం డబ్బు కట్టాలి. అవును, 2000 కోట్లు అది మొత్తం డబ్బు కట్టాలి ఎన్పిఏ అయితే. అవును, అందుకని అది ఇంకా కంప్లీట్ అవ్వకపోతే ఎన్పిఏ అవుతుంది. అవును. ఆ ఎన్పిఏ నుంచి బయటపడటం కోసం ఆ ఇంట్లో ఎవరో నివసిస్తున్నట్టు, దగా డిఎస్సి చేసినట్టుగా అది కూడా కట్టినట్టు, దగా డిఎస్సి చేసినట్టుగా ఇది ఒక దగా జీవో ఇచ్చారు. ఈ జీవో ఎందుకు ఇచ్చారు, దీని వెనుకున్న మర్మం ఏంటి? ఇలాంటి అబద్ధాలు ఆడే ప్రభుత్వం అసలు దేశంలో కానీ ఎక్కడైనా రాజ్యాంగాలు ఉన్న పరిధిలో